ఎలా ఉంది జూబ్లీ హిల్స్ ప్రచార సరళి కానీ ఓటర్ల స్పందన కానీ? కేసీఆర్ గారిని మిస్ అవుతున్నామనే ఒక బాధని కానీ వ్యక్తీకరించే అవకాశం రాలేదు. ఇది మొట్టమొదటిసారి వచ్చింది. కానీ ఆ సున్నా అని చెప్పుకోవడానికి మీకు లోపల కొంత నిజంగానే మీరు అనుకున్నంత దారుణంగా మా పరిస్థితి ఉంటే ఒక ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు కాలికి బల్బం కట్టుకుని వారం రోజుల పాటు తిరిగిన ఉదంతా నాకు ఒక్కటి చూపెట్టండి భారతదేశం మొత్తంలో. మొత్తం ఏదైతే బీజేపీ వాళ్ళు కూడా ఎంతో కొంత వాళ్ళ ప్రభావం చూపడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అసలు బీజేపీ రాష్ట్రంలో 2 ఏళ్లుగా కాంగ్రెస్ కు సహాయకారిగా పనిచేస్తుంది తప్ప ఒక్క ఇష్యూ అదానిని కలుసుకుంటారు, ఎక్కడో హోటల్లో కాళ్ళు పట్టుకుంటారు, మొత్తానికి అర్ధరాత్రి అమిత్ షా గారిని కలుస్తారు, ఎవరితో అంటగాగుతున్నారు. చాలా అసహజమైన ప్రక్రియ కదా బీజేపీ కాంగ్రెస్. ఇది కాంగ్రెస్ ఏంటిది మరి? ఇది కల్తీ కాంగ్రెస్. ఈ కల్తీలో ఎవరెవరు ఉన్నారంటే ఇది ఒక కాషాయ కూటమి, అదేమంటారు పంచకూట కూటమి. నిన్న మొన్నటి దాకా బండి సంజయ్ గారు పత్తా లేరు, ఇవాళ వచ్చి నానా గావు కేకలు పెడతారు. ఆయన హోంశాఖ సహాయ మంత్రి కాదు, రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. ఆయన పదే ఏం చెప్తున్నారు, ఇక్కడ గనక ఓడిపోతే రేవంత్ రెడ్డి పదవి ఊసిపోతుంది. రేవంత్ రెడ్డి ఉంటే పోతే ఆయన ఉంటేనే నాకు లాభం. రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెస్ పార్టీ మరొక 15 ఏళ్ళు తెలంగాణలో ఖాతా కూడా తెరవనంత దారుణమైన పరిస్థితిలో ఉంటుంది. ఇది పక్కా రాష్ట్రం. 3 అభ్యర్థులు టీడీపీ డిఎన్ఏ. ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను కట్అవుట్ చూసింది అది. ఎన్టీ రామారావు గారిది. అది కూడా ఏంటి దానవీర శూరకర్ణలో ఆ కట్అవుట్ పెట్టి కింద మాగంటి గోపీనాథ్ అని రాస్తుండేది. రేవంత్ రెడ్డి గారు పీజీఆర్ గారిని ఎన్టీఆర్ గారిని పదే ప్రస్తావిస్తున్నారు. విగ్రహాలు పెడతానని మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ గారిది. ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా స్థాపించారు పునాదుల మీద. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విగ్రహం పెడతానంటే మాకెవరికి అభ్యంతరం ఏం లేదు, కానీ ఎన్టీ రామారావు గారు ఆత్మహత్యం క్షోభిస్తుంది. ఇవాళ ఎలక్షన్ రాగానే ఎన్టీఆర్ మీద ప్రేమ, బీజేఆర్ మీద ప్రేమ, అజరుద్దీన్ మీద ప్రేమ, సినిమా కార్మికుల మీద ప్రేమ కారిపోతుంది. ఇప్పుడు ఆవిడ చేసిన ఆరోపణల్ని ఆయన మీ మీదకి సంధిస్తున్నాడు ఈ ఎలక్షన్ లో. సో మీరేమనుకుంటున్నారు? కవిత గారు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నారు?